కూటమి ప్రభుత్వం ఉదాత్త ఆశయంతో అందిస్తున్న ఉచిత ఇసుక విధానానికి అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా రీచ్ల నుంచి తోడుకెళ్తున్నారు. విజయవాడ, హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా పెండ్యాల ఇసుక రేవులో ఈటీవీ క్షేత్రస్థాయి పరిశీలనలో అనేక అక్రమాలు వెలుగుచూశాయి. కూటమి ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఉచిత ఇసుక విధానం ప్రకారం ట్రాక్టర్ల ద్వారా సమీప గ్రామాల ప్రజలు నదుల నుంచి ఉచితంగా తీసుకెళ్లొచ్చు. లారీలకు మాత్రం కూలీల ద్వారా ఇసుకను నింపాలి. ఆ బాధ్యతను ప్రభుత్వం కొందరు గుత్తేదారులకు అప్పగించింది. ఎన్టీఆర్ జిల్లా పెండ్యాలలోని 2 ఇసుక రేవుల్లో గుత్తేదారుల ఇష్టారాజ్యమైపోయింది. లారీలకు ఇసుక స్టాక్ యార్డుల్లోకి తప్ప రేవుల్లోకి ప్రవేశం లేదు. లారీలో గరిష్టంగా 20 టన్నుల ఇసుక నింపుకోవడానికే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అది కూడా స్టాక్ పాయింట్ నుంచి మాత్రమే. కానీ ఏకంగా రేవుల్లో పెద్ద టిప్పర్లు ప్రవేశిస్తున్నాయి. 20 టన్నుల ఇసుకకు ప్రభుత్వానికి అధికారికంగా 2,720 రూపాయలు చెల్లించాల్సి ఉండగా ఒక్కో లారీకి 10,000 రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పైగా లారీలో పరిమితి మించిన దానికన్నా 2 రెట్లు ఇసుక నింపుకెళ్తున్నారు. పైగా గుత్తేదారులు ఏకంగా ప్రొక్లైనర్లు పెట్టి తోడేస్తున్నారు. అడుగు భాగంలో నీరు ఊరిదాకా ఇసుక తవ్వేస్తున్నారు. ఈటీవీ కెమెరాను రీచ్ లో చూసి ప్రొక్లైన్లు, లారీ డ్రైవర్లు ఎటుకటే వాహనాలు వదిలి పరారయ్యారు. ఈటీవీ పరిశీలనకు వెళ్లినప్పుడు అక్కడ పర్యవేక్షణ అధికారే లేరు. ప్రభుత్వ అనుమతి మేరకు ట్రాక్టర్లలో మాత్రమే లోడ్ చేస్తున్న కూలీలు రీచ్ లో తాము లారీలకు లోడింగ్ చేయడం లేదని తేల్చి చెప్పారు. కానీ రీచ్ లో లారీలు, ప్రొక్లైన్ ఉందంటే అక్రమ రవాణా జరుగుతున్నట్లే కదా. ఫస్ట్ లో బాగానే ఉరవడిగా ఉంది ఇసుక. ఇప్పుడు తగ్గింది. కూలీలు 500, 400 పడుతున్నాయి. ఇంతకుముందు 600-700 పడ్డాయి. ఇప్పుడు 400, 300 పడుతున్నాయి నేను నుంచి మన నుంచి. మరి ఇప్పుడు వర్క్ తగ్గిందా మరి ఏంటో తెలియట్లే. ఇసుక సర్వీస్ నడవట్లే. లారీలకు అయితే మేము ఇంతవరకు కొట్టలేదు సార్. మరి మేము లారీలకు విషయం తెలీదు. టాటల వరకే లోడింగ్ మాకు. టాటల సర్వీస్ నడవట్లే. ఉసుక తోలకం లేదు. కావాలంటే ఊరికి ఊరిచ్చారు కాబట్టి ఇసుక ఊరిలో ఊరికి వెళ్ళిపోతున్నారు. అందుకోసం టాటర్లు తక్కువ వస్తున్నాయి. కూలి తక్కువ పడుతుంది కొద్దిగా. టాటర్ వస్తే లోడ్ చేసి పంపిస్తామండి. వాళ్ళు 400 ఇస్తారు మాకు. ఇక అయ్యా 10 మంది 10 యాభైలు తీసుకుంటాం. వచ్చిన వాటికి ఎన్ని బళ్ళు వస్తే అన్ని బళ్ళు కొట్టేస్తామండి. 20 మంది ముఠాలు ఉన్నారు. 20 ముఠాలు ఉన్నాయి. 20 ముఠాలకు తలా 5 బళ్ళు 6 బళ్ళు వస్తాయి. సాయంత్రం కల్లా సీరియల్ ప్రకారం పోసుకుంటున్నాం మేము. చంద్రబాబు గారు పుణ్యాన లేబర్ బతుకుతున్నాండి. టాటర్లు కొట్టుకుంటున్నాం. మరి ఆ టిప్పర్ల సంగతి మాది లేదు. మాకు 400 టిప్పుకి వచ్చి రైతు వారు లేదు కాబట్టి కొట్టుకోమని అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యే గారు. మన టిప్పర్ల గురించి మాకు తెలియదు సార్. కొందరు ప్రజా ప్రతినిధులు, వారి అనుచరులే ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న తీరు ఇక్కడ మనం చూడొచ్చు. పెండ్యాల ఇసుక రీచ్ పాయింట్ దగ్గర ప్రొక్లైన్లు, జేసీబీ సాయంతో ఇసుకను తవ్వుతున్నారు. వాస్తవానికి రీచ్ పాయింట్ దగ్గర యంత్రాలు ఉపయోగించకూడదు. జేసీబీ కానీ, ప్రొక్లైన్ కానీ, లారీలు కానీ తిప్పకూడదు. కానీ వీళ్ళంతా కూడా నిబంధనలను ఉల్లంఘించి ఇక్కడ గుత్తేదారు ఇవన్నీ కూడా చేస్తున్నారు. వాస్తవానికి 20 టన్నుల వరకు లారీ నింపొచ్చు. కానీ ఇక్కడ 40 నుంచి 50 టన్నుల వరకు కూడా లారీలు నింపి విజయవాడకు, హైదరాబాద్కు తరలిస్తున్నారు. అధికారులు ఇక్కడ పర్యవేక్షణ, నియంత్రణ లేకపోవడమే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ప్రభుత్వం ఎంతో ప్రయాసాలు కోర్చి తన ఆదాయం తగ్గించుకునే మరి ఇక్కడ సామాన్యులకు అందుబాటులో ఉండేటట్టు ఉచిత ఇసుక ప్రవేశపెడితే అది కాస్త పక్కదారి పడుతుంది. ఎప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ నాగరాజ్తో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ.